నమస్తే అండి. అద్భుతమైన స్నాక్‌తోనే మీ ఇంటికొచ్చేసాను. అంటే మీ ఇంటికి అంటే మీ చేతిలో ఫోన్ ఉంది. మీ ఇంట్లో నేను చెప్పేయన్నీ అలోకగా అట్లా దొరికిపోతాయి. ఏది బయట నుంచి తెచ్చుకునేది లేదు. అప్పుడు నేను ఈ స్నాక్‌తోని మీ ఇంటికి వచ్చేసినట్టే కదా! మీరు చేస్తే అయితే మీ నోట్లోకి కూడా వచ్చేసినట్టు. కాబట్టి అద్భుతమైన రెసిపీ ఏంటి అనేది చూసే ముందు వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోతుంది మజ్జిగతో చెక్కలు. రెగ్యులర్ చెక్కలు మనం అందరం చూసేది. మజ్జిగతో తెస్తే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. వాటర్ బదులు అది ఇంకా బాగుంటుంది. మీ పని ఈజీ అయిపోయింది. సైలాస్ కిచెన్ కూర కారం, ప్రీమియం చిల్లీ పౌడరు, ఇదిగోండి ఈ పొడులు, ఇదిగోండి ఈ పచ్చళ్ళు అన్నీ కూడా, గరం మసాలా, మెంతి పొడి, యావపిండి, వాట్ నాట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఆఫ్ సైలాస్ కిచెన్ అండ్ ద రియల్ ఇండియన్ కిచెన్, రెండు ప్రొడక్ట్స్ కూడా మీకు ఇప్పుడు అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ అండి నా దృష్టిలో. చాలామంది ఏంటంటే వెబ్సైట్కి వెళ్ళండి, వాట్సాప్కి వెళ్ళండి, ఎక్కడ అని అడుగుతున్న వాళ్ళందరికీ ఒక ఫుల్ స్టాప్. ఇది చేయడానికి మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే లాట్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా మేము రిస్క్ తీసుకొని డెలివరీ మేమే ఇస్తాం, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇవ్వాలి కదా. ఏ పచ్చడైనా గోదాంలో పెట్టి అక్కడి నుంచి ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియకుండా మీరు సఫర్ అవటం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మన ఫ్యాక్టరీ నుంచి డెలివరీ అవుతుంది. ప్రోడక్ట్ మాత్రం అమెజాన్లో అవైలబుల్ ఉంది. దాన్ని మీరు సక్సెస్ఫుల్గా అవైల్ చేసుకోండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఉసిరికాయ పచ్చడి సైలాస్ అని కొట్టండి, లేకపోతే గోంగూర పచ్చడి సైలాస్, నాన్ వెజ్ అయితే చికెన్ పికిల్ సైలాస్. ఇట్లా మీకు ఏది కావాలనుకుంటున్నారో దాని పేరు కొట్టి సైలాస్ అని కొడితే మీకు అవైలబుల్ ఉంటుంది స్టోర్లో. ఇప్పుడే కదా ఎంట్రీ, కొంచెం స్టార్టింగ్ గ్లిచెస్ ఉన్నాయి, పోతాయి. దానికోసం నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను అన్ని. చెప్పాను కదా చాలా సింపుల్గా అందరి ఇళ్ళల్లో ఉండేది అని. బియ్యం పిండి, శనగపప్పు, వాము, అల్లం, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, పుల్లటి మజ్జిగ, ఉల్లిగడ్డ. శనగపప్పు మాత్రం ముందులో ఒక 1 అవర్ ముందు నానబెట్టడం మర్చిపోకండి. ఇది 200 గ్రాముల బియ్యం పిండి అండి. 1/4 కిలోకి 50 గ్రాములు తక్కువ. దీనిలోకి ముందు కావాల్సిన ఉప్పు వేసేసుకోండి. ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు పసుపు వేస్తేనండి. పసుపు కారం వేయటం వల్ల చెక్కలకి తెల్లగా కాకుండా ఎర్రటి కలర్ వస్తుంది. కారం ఒక 1/2 టీ స్పూన్, వామ ఒక 1/4 టీ స్పూన్ అంతే. ఇట్లా నలిచేస్తే బాగుంటుంది. ఇంకా పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ 200 గ్రామ్స్కి. ఇది కొంచెమే ఉంది, అయినా నేను వేస్తలేను, అర్థం చేసుకోండి. కొలత అనేది ఎంత ఇంపార్టెంటో. ఇదిగోండి అల్లము, పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ 1 టీ స్పూన్. ఇప్పుడు దీన్ని ముందు కలుపుదాం ఇట్లా. ఫస్ట్ దీనిలో ఏంటంటే నేను 2 రకాల చెక్కలు చూపిస్తున్నాను. ఒకటేమో అప్పటికప్పుడు తినడానికి ఒత్తుగా మెత్తగా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేది ఒకటి. మామూలుగా స్నాక్ పిల్లలు కరకరలాడేట్టు తింటారు కదా, దానికి ఒకటి. కొంచెం పిండితో 100 గ్రాములు అట్లా 100 గ్రాములు ఇట్లా చేసి చూపిస్తాను నేను. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఇందులో సొరకాయ వేసి చాలాసార్లు ఇదే తింటాం. సొరకాయ అప్పలు మా ఫేవరెట్ ఫుడ్. మా అత్తగారు బతుకున్నప్పుడు అసలు ఎంత ఓపిక లేకపోయినా కానీ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ బెడ్ రిడన్ ఉండే. అంతకు ముందు వరకు బెడ్ మీదకి వచ్చినాక కూడా నేనే చేస్తా సొరకాయ అప్పలు అనేవాళ్ళు. ఆవిడ చేస్తే మాకు తింటాం అంత ఇష్టం ఉంటుండే. ఎవరి బర్త్డే వచ్చినా ఇంట్లో, మా వారిది, నాది, మా పిల్లలది వచ్చినా స్పెషల్ ఏంటంటే సొరకాయ అప్పలు, సొరకాయ గారెలు. మొత్తం కలిసిపోయిందని మీకు నమ్మకం వచ్చిన తర్వాత ఉప్పు కొంచెం ఒకసారి చెక్ చేసుకోండి. వేరే దాంట్లో వేద్దాము. వేరే దాంట్లో అంటే మెత్తటప్పల్లోనే కొంచెం వేస్తున్నాం. డౌట్ వచ్చి సగం పిండి తీసేస్తున్నా అండి. ఇది మెత్తటప్పలు చేసుకుందాం, ఇవి గట్టి చెక్కలు చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి మజ్జిగ, ఇది ఇంపార్టెంట్, పుల్లగా ఉండాలి. దీంతోనే తడపండి. వెనకాల ఆల్రెడీ నూనె పెట్టేశాను, కాగుతుంది. మనకి టైం వేస్ట్ కాకుండా అనమాట. పెరుగప్పలు చేశారు, మజ్జిగప్పలే చేయండి. పెరుగప్పలు చేస్తే మీకు మెత్తగా వస్తాయి, కరకర నానవు. కాబట్టి మజ్జిగప్పలు అయితే మీకు కరకర అంటాయి. నేను ఈ మజ్జిగ అందులో పోసుకొని ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేస్తాను. వేడి నీళ్ళు అయితే బెటర్ అండి, గోరువెచ్చని నీళ్ళు. కొంచెం వెచ్చగా ఉన్నాయి ఇవి. పొరపాటును కూడా గట్టిగానే కలపండి, మెత్త కలపకండి. ఈ పిండి ఆ పిండి ఎట్లా కలపాలో చెప్తాను నేను. ఇంకోండి ఇంత గట్టిగా అవ్వాలి పిండి, కొంచెం కూడా మెత్తగా కానివ్వకండి. ఇదిగోండి ఈ పిండి పక్కకు పెట్టేస్తున్నా. ఈ పిండి కలుపుతున్నా. దీంట్లో ఉల్లిగడ్డ వేస్తున్నానండి. అరే మనం కొత్తిమీర మర్చిపోయాం, కరివేపాకు కూడా మర్చిపోయాం. ఇదిగోండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను, కొద్దిగా కరివేపాకు అండి. దానిలో నేను కొత్తిమీర కరివేపాకు వేయడం మర్చిపోయా, వేస్తాయి. ఇప్పుడు మజ్జిగ, దీనిలో కొంచెం మజ్జిగ ఎక్కువ పడినా పర్వాలేదు, మెత్తగా రావాలి. ఏంటది పిండి అంత గట్టిగా రావక్కర్లేదు.
చూసుకొని కలపండి. తర్వాత మళ్ళీ బియ్యపిండి కలిపి లూజ్ అయిందని మళ్ళీ అన్నీ యాడ్ చేసే బదులు ముందే జాగ్రత్తగా ఉంటే అయిపోతుంది. మనకి ఎంత కావాలో అంత. దీన్ని కొంచెం పకోడీల పిండిలాగా కలపండి. పకోడీ పిండి లైట్గా తడి ఉంటుంది కదా, అలా. ఇది కొంచెం గట్టి పడుతుంది, వెయిట్ చేద్దాం అప్పటిదాకా. ఫస్ట్ ఆ చెక్కలు వేసేసుకుందాం. ఇందాక వేయంది ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. దీనిలో వేయాల్సింది ఇంకోటి ఏంటంటే నూనె కాగాలని వెయిట్ చేస్తున్నాను. కొంచెం కాగిన నూనె ఇట్లా పోస్తే, సలసలా కాగే నూనె పోస్తే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇవి ఉత్తగానే తింటాం కాబట్టి పిండి టేస్ట్ చేస్తే కొంచెం చప్పగానే ఉండాలి. మరీ ఏమంటారు ఉప్పగా వచ్చేటట్టు, ఉప్పు నిండుగా ఉండేటట్టు, ఉప్పు సరిపోయినట్టు అనిపించకూడదు. ఉప్పు కొంచెం తగ్గింది అనిపిస్తేనే మనం స్నాక్స్ లాంటి కరకర ఎక్కువ తినగలుగుతాం. ఇదిగోండి కాగుతున్న నూనె తీసుకొచ్చిన, ఇంకా సరసరా అంటది. అయిపోయింది మన పిండి కలుపుడు. ఇది మీరు ఎంత పిండన్నా కలుపుకోవచ్చు అండి, చెక్కలు భలే వస్తాయి కరకర. ఒక 1/2 kg పిండి కలుపుకుంటే 3-4 days, 2-3 ఉన్న పిల్లలకి ఇంట్లోకి 3-4 days స్నాక్స్కి అయిపోతుంది. చలో ఇప్పుడు చెక్కలు ఒత్తాలంటే ఇదిగోండి పల్చటి బట్ట ఏదన్నా ఉంటే తడిపి ఇట్లా తీసుకొచ్చి చెక్కల మీద వేయండి. మేము కింద కూర్చొని పీటల మీద పార్చుకొని మా అమ్మ ఇవి చేయించేది మా చేత. చిన్న చిన్న ఉండలు తీసుకోవటం. ఎంత చిన్న ఉండ తీసుకుంటే అంత చిన్న చెక్కలు అవుతాయి. తడి బట్ట కంపల్సరీ, బట్ట పల్చగా ఉండేటట్టు చూసుకోండి. పక్కన గిన్నెలో ఆయిల్ ఉంచుకున్నాను, చక్కెట్లో పెట్టి మరీ మందం కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోండి. ఇట్లా నూనె వేడెక్కగానే చక్క ఇట్లా లేపగానే వస్తాయండి ఇవి, వేసేయటమే. పిల్లల్ని కింద కూర్చోబెట్టి పీటలు వేసి చక్కగా ఇట్లా చేపించేవాళ్ళు మా చేత. అందుకే నేను థ్యాంక్స్ చెప్తా మా అమ్మకి, అమ్మమ్మకి ఎప్పుడు. వాళ్ళు చేయించబట్టే ఈరోజు నాకు పని వచ్చింది. మీరు చేయించకపోతే మీ పిల్లలకి పని రాదు. వాళ్ళని సుఖపెట్టాలనుకుంటే నిజానికి కష్టపెట్టిన వాళ్ళం అవుతాం. అన్నీ కొనుక్కు తిని హెల్త్లు పాడు చేసుకొని నాకు రాదు అనే ఆత్మన్యూనతతోటి పిల్లలు ఉండకుండా ఉండాలంటే మీరు చిన్న చిన్న పనులన్నీ వాళ్ళని దగ్గర పెట్టుకొని చేయాలి. మా పిల్లలకి ఒక 50% వస్తాయి. మా అమ్మ నాకు నేర్పించినంత నేర్పించలేకపోయినా నేను, కానీ చాలా వరకు. మొన్న మా చిన్న పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వస్తే తనే వంట చేసిందంట. చికెన్ చేసి వెజ్ నాన్ వెజ్ 2 చేసిందంట. ఇంకా వాళ్ళ అమ్మ, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఖుషి అంతా ఇంత కాదంట. ఎంత బాగా చేస్తుంది పింకీ, ఎంత బాగా చేస్తుంది అని హ్యాపీ అనిపించింది. మొన్న తల్లి పేరు నిలబెట్టావు అనలేదు కానీ బతకగలుగుతావు నువ్వు ఇంకా అని చెప్పిన. మనకేం పేరుందని వాళ్ళు నిలబెట్టడానికి? ఎవరి దాళ్ళకే, ఎవరు తెచ్చుకునేది వాళ్ళ పేరు. ఒకరి నుంచి వచ్చేది బేస్ మాత్రమే, అది నిలబడదు ఎక్కువ కాలం. మనం కష్టపడితే ఎప్పటికీ నిలబడుతుంది. ఈ టైంలో మీరు మిగతా అన్నీ కూడా చేసుకోవచ్చు. చక్కగా ఇగోండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి. మనం తీసి పెట్టుకున్నాక కూడా కొంచెం కలర్ వస్తుంది, గుర్తించండి. ముందే ఇక్కడే మీకు డార్క్ బ్రౌన్ వచ్చిందంటే తీసినాక మాడినట్టు అయిపోతాయి. కాబట్టి కొంచెం మాడు రాకముందే తీయండి. చలో నేను తీసేస్తున్నా. ఆయిల్ ఏం పెద్దగా పీల్చట్లేవు చూడండి. దగ్గండి గలగల గలగల. ఇంకా అది కొంచెం చల్లారాలి, ఇంకా వస్తాయి. ఇంకొక వాయేద్దామా? ఇది కొంచెం కట్టెగారెల టైప్ అండి, కొంచెం పెద్దగా పల్చగా. ఇట్లా మన ఇష్టం వచ్చిన సైజ్ వేసుకోవచ్చు అండి. మనకి బయట అమ్ముతారు చిన్న 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 చిన్న, ఇంకెంత ముద్దుగా ఉంటాయో అసలు. నేను అవి చూసానంటే కొంటా స్వగృహాలు వాటిల్లో. ఇళ్ళ దగ్గర చాలామంది మనుషులు వస్తున్నారండి, పిండి ఆయిల్ అంతా మనదే. వాళ్ళు వచ్చి చేసి వెళ్ళినందుకు మనం పైసలు ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి చెప్తేనండి అటు వాళ్ళకి పని ఇచ్చినట్టు ఉంటుంది, మన ప్రోడక్ట్ మనం తింటున్నాము అంటే ఏంటంటే కల్తీ లేని సరుకు తిన్నట్టు. కొంచెంలో కొంత బెటర్ కదా, మనం బయట కొనుక్కొచ్చిన దానికన్నా ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి పని ఇవ్వండి అని చెప్తున్నా అంతే. మా అమ్మ ఈ సైజ్ చేసేది. ఎంత కరకర అంటే చూపినా, అప్పుడే చూపించాను నేను. ఊరిచ్చే దగ్గర సైకో అంటారు మా పిల్లలు నన్ను. ఏం ఊరిస్తావమ్మా, డైటింగ్ కూడా చేయలేకపోతున్నావు నీ వల్ల, సైకోవే నువ్వు అంటారు. నాన్న ఎడిటర్ పాటేసుకున్నాను, సయ్యా సైకో రే ఆగడిక సయ్యా సైకో. ఇవేమో గట్టిగారెలు, కట్టెగారెల టైప్. ఇవేమో
అప్పలు అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది. అంత కలర్ రాకూడదు, సైజు పెద్దది అండ్ ఇంకా మందం ఉండాలి. ఇవి మా అత్తగారు బాగా చేసేవారు చాలా. మాకు ఆంధ్ర సైడ్ ఇవి తెలీదు, సొరకాయ అప్పలు ఇట్లా మందం చేసుకుని బ్రేక్ఫాస్ట్లోకి మాకు ఓన్లీ ఇవి తెలుసు. చెక్కలు అనేవాళ్ళము ఆంధ్రాలో, ఇక్కడేమో కట్టెగారలు అంటారు, ఇంకా ఏమేమో అంటారు. ఈ చల్ల చెక్కలు కూడా వెనకటికి చేసేవాళ్ళు. మొన్న ఇన్స్టాలో రోల్ చేస్తుంటే చల్ల చెక్కలు అని చెప్పి ఎక్కడ అది చూశాను. అప్పుడు గుర్తొచ్చింది నాకు, అరే మేము కూడా చేసేవాళ్ళం కదా చిన్నప్పుడు అని వెంటనే చేస్తూనే ఉన్నా. హ్యాపీ అనిపిస్తుంది నాకు. నేను కూడా మొన్న సముద్రంలో నీటి బొట్టు అయినందుకు. దీన్ని ఎక్కువ కాల్చకండి, మెత్తగానే ఉండాలి ఇది. చలో తీసేస్తున్నా. చెప్పినా కదా దానంత టైం పట్టదు వీటికి. ఇవాళ పండగ మా ఇంట్లో. మా పిల్లలు ఇద్దరు లేరు ఇక్కడ. ఈ వీడియో చూసారంటే గుటకలు వాళ్ళకి తెలుసు కదా ఈ టేస్ట్. దీంట్లోనే సొరకాయ తురిమేసుకుంటే సొరకాయ అప్పలు అయిపోతాయి, సింపుల్. వీటికైతే ఎలాంటి చట్నీ గిట్నీ అవసరం లేదు, ఇట్లా అంటే తెగిపోతాయి. ఇంత కరకర అంటే కానీ మీరు పర్ఫెక్ట్గా ఉత్తుకోవాలి. అండ్ ఇవి మీరు ఎలా చేసినా పర్ల మందమే ఉండాలి. ఇవి ఆవకాయ లేకుండా ఇప్పుడు రెడీగా మన సైలాస్ కిచెన్ ఉసిరికాయ, అది సూపర్ సేల్ ఉందండి. చేస్తూనే ఉన్నాం, పెడతానే ఉన్నాం, పోతూనే ఉంది. అది ఆవకాయ లెవెల్లో తినేస్తున్నారు ఉసిరికాయను. ఇది దేనికి? ఇది నా ఫేవరెట్, ఇది మా వారి ఫేవరెట్. మీకు ఏది ఫేవరెట్? మెత్తగా ఇష్టమా గట్టిగా ఇష్టమా నాకు చెప్పండి కామెంట్స్లో. సాఫ్ట్. ఇది బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి బాగుంటుందండి. ఇవి ఈవినింగ్ స్నాక్కి బాగుంటుంది, టీ కాఫీలోకి ఇది బాగుంటుంది. ఏది చేసుకోవాలన్నా మీ ఇష్టం. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఉసిరికాయ పచ్చడి కూడా. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అందరికీ సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.